అది పార్టీ అంతర్గత అంశం. పార్టీ అధ్యక్షుల వారు తీసుకుంటాడు, డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటాడు. కానీ నేను దాంట్లో ఓబీసీ వాదాన్ని బలపరచడాన్ని వ్యతిరేకించాను. కానీ ఓబీసీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతర కులాల పట్ల మనం వ్యతిరేకంగా మాట్లాడితే అది పార్టీకి నష్టం. రెడ్డి ఓట్లు నాకు అక్కర్లేదని పదం వాడాడు. అది వ్యక్తిగతం తనది. ఓకే. పార్టీకి వద్దని అనం కదా. ఓకే. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. పార్టీ అనేది అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎట్లా చూడాలి? అది పార్టీ క్రమశిక్షణ అంశమే అవుతుంది. సో పార్టీ క్రమశిక్షణ చూసుకుంటుంది అది. ఎందుకంటే అది నా స్థాయి కాదు అది. ఎందుకంటే నేను కూడా గతంలో ఎన్నోసార్లు నేను క్రమశిక్షణ కమిటీ ముందు నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఏ విషయాలలో నేను జాగ్రత్తగా మాట్లాడాలనో కూడా నా పరిధి నాకు తెలుసు. నా స్థాయి, నా పరిధిని మించిపోను నేను ఎప్పుడు. ఒకవేళ మళ్ళా తను కొంచెం ఎక్స్టెండెడ్గా తను పోవాలని అనుకుంటున్నప్పుడు అది పార్టీ పరిధిలో ఆలోచిస్తారు. ఏఐసిసి నుంచి పిసిసి వరకు కూడా క్రమశిక్షణ కమిటీలు ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకోసం మళ్ళీ ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఒక పాజిటివ్ అంశం బీసీలకు అధికారం రావాలని, తన సామాజిక వర్గం ఏదైతే తరాలుగా అణచివేయబడుతుంది అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మొదలు పెట్టాలనుకున్నాడేమో. నేను ఓబీసీ వాదాన్ని ఎందుకు నేను వ్యతిరేకించానని అంటున్నా అంటే ఎస్, డెఫినెట్గా చరిత్రలో నష్టం జరిగింది. కానీ దాని పేరు మీద ఈ ఇతర కులాలను వ్యతిరేకించడాన్ని మాత్రం నేను దానికి సానుకూలంగా ఉండను దానికి. ఎందుకంటే నాకైతే అందరు కావాలి. నేను ఎస్సీగా పుట్టినా కూడా నేను ఎస్సీగానే ఏం లేను, నేను ఎస్టీగా అయినా రేపు ఓసీగా కూడా ఎందుకైతే అంటే అందరు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నేను ఒకరిని పర్టికులర్గా ఒక వర్గం నాకు వద్దని చెప్పడానికి నేను అసలు ఇష్టపడను.